ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో సంచలనం చేయబోతున్నారు. దేశ చరిత్రలో ఏ సీఎం చేయని విధంగా ఆయనే నేరుగా పెన్షన్ అందించబోతున్నారు. అది కూడా లబ్దిదారునింటికే ఉదయమే వెళ్లి పెన్షన్ ఇవ్వబోతున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఏపీలో జూలై 1న కొత్త పెన్షన్లు ఇవ్వబోతున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు పెంచిన పెన్షన్ తో పాటు 3 నెలల బకాయిలు కూడా ఇవ్వబోతున్నారు. మొత్తం పెన్షన్ దారునికి 7,000 రూపాయలు అందనున్నాయి. పింఛన్దారులకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు బహిరంగ లేఖ రాశారు. ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేర్చడమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని చెప్పారు. మేనిఫెస్టోలో చెప్పినట్లుగా పింఛన్ను ఒకేసారి 1,000 రూపాయలు పెంచి ఇస్తున్నామని చెప్పారు. ఆర్థిక సమస్యలున్న ప్రజా సంక్షేమం కోసం తొలి రోజు నుంచే నిర్ణయాలు తీసుకుంటున్నామని చంద్రబాబు వెల్లడించారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, రెహనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనంగా దేశంలోనే మొట్టమొదటిసారిగా 6,000 రూపాయల పెన్షన్ ఒకే రోజు అందుకుంటున్న ఆ వ్యక్తిగా చంద్రబాబు నాయుడు రికార్డులకు ఎక్కుతా ఉన్నాడు. దాదాపుగా 7,000 రూపాయలు ఒక పెన్షన్దారుడు పెన్షన్ అందుకోవడం దేశంలోనే ప్రప్రథమం. అది కూడా డైరెక్ట్ గా పెన్షన్దారులకు అందజేయడం అనేది కూడా దేశంలో ప్రప్రథమంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు అన్ని జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లతో చంద్రబాబు నాయుడు ప్రత్యేక సమావేశం అయ్యారు. అలాగే సిఎస్ తో ధీరప్ కుమార్ తో కూడా ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చరిత్ర సృష్టించాలని, ఏదైతే ఎన్డీఏ కూటమి అధికారంలో రావడానికి భారీగా పెన్షన్దారుల సపోర్ట్ కూడా ఉందని, 4,000 రూపాయల పెన్షన్ ఏదైతే తాను అధికారంలోకి రాగానే ఇస్తానన్నమాట, అది కూడా 3 నెలల నుంచి పెంచి 3 నెలల క్రితం నుంచి పెన్షన్ గానీ ఇప్పుడు వచ్చే ఆ 4,000 పెన్షన్ గానీ మొత్తం కల్పిస్తానంటే ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న 65 లక్షల మంది పెన్షన్దారులకు ఒకసారిగా ఆశ కలిగింది. ఏదైతే చంద్రబాబు నాయుడు పెన్షన్ విధానంలో గతంలో కూడా ఆ 250 రూపాయలు ఉన్న పెన్షన్ ని 1,000 రూపాయలు పెన్షన్ చేసిన ఘనత కూడా చంద్రబాబు నాయుడుదే. ఈ నేపథ్యంలోనే మరలా ఆయన ఇచ్చిన మాటని మళ్ళొకసారి నిలబెట్టుకుంటారని పెన్షన్దారులందరూ కూడా నమ్మిన పరిస్థితి. అయితే మొత్తంగా ఎన్డీఏ కూటమిని భారీగా అధికారంలోకి తీసుకురావడానికి ఉపయోగపడిన ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇచ్చిన మాట ప్రకారం చంద్రబాబు నాయుడు గాని పవన్ కళ్యాణ్ గాని కట్టుబడి ఉన్నట్టు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గానీ ఆ కాన్ఫరెన్స్ ద్వారా కానీ ఖచ్చితంగా 1వ తారీఖు ఉదయం 6 గంటలకి ఎట్టి పరిస్థితుల్లో కూడా పెన్షన్దారులకి ఇంటి వద్ద పెన్షన్ పంపిణీ చేయాలని, అట్లా పంపిణీ పంపిణీ చేయని వారి మీద ఖచ్చితంగా క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకుంటా ఉన్నారు. అయితే దీంట్లో ఏదైతే వాలంటరీ వ్యవస్థకు సంబంధించి వాలంటీర్లు ఉన్నారో వాలంటీర్లు మాత్రం ఈ టర్మ్ వాళ్ళని ఆ పెన్షన్ విధానానికి సంబంధించి దూరంగా ఉంచుతారు. కానీ సచివాలయానికి సంబంధించి ఎవరైతే మొత్తం 9 మంది ఎంప్లాయీస్ ఉంటారు, ఈ 9 మందిలో విద్యుత్ ఎంప్లాయీకి సంబంధించిన వ్యక్తి తప్పితే మిగతా 9 మంది ఎంప్లాయీకి సంబంధించి కూడా రేపు ఈ పెన్షన్ విధానంలో పాల్గొంటున్నారు. సచివాలయ సిబ్బంది అందరూ కూడా ఏదైతే సచివాలయ అడ్మిన్ అంటే జనరల్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో సచివాలయ అడ్మిన్ ఆయన ఆధ్వర్యంలో ఆ సచివాలయం కింద పెన్షన్దారులందరూ కూడా 7,000 రూపాయల పెన్షన్దారులకి ఖచ్చితంగా అందజేస్తున్నారు. దీంట్లో ప్రధానంగా చూసుకుంటే 65 లక్షల మందికి రేపు పెన్షన్ అందబోతుంది. 25 లక్షల మందిలో ప్రధానంగా చూసుకుంటే దాదాపుగా 65.75 లక్షల మందికి ఆ ఇంటి వద్దనే పెన్షన్ పంపిణీ చేయాలి. 65.75 లక్షల మందికి ఇంటి వద్దనే పంపిణీ చేయమని పూర్తి గైడ్ లైన్స్ కూడా చంద్రబాబు నాయుడు ఇచ్చారు. అలాగే మిగతా 43,000 మంది కూడా వీళ్ళలో దివ్యాంగులు గాని వృద్ధులు గాని మిగతా ఏరియాల్లో ఏదైతే వివిధ రాష్ట్రాల్లో చదువుకునే దివ్యాంగులు కానీ అలాగే చుట్టాలిళ్లలో ఫంక్షన్ వేరే రాష్ట్రాలలో వేరే జిల్లాల్లో ఉండే ఆ వితంతులు గాని వికలాంగులు గాని వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా 43,000 మంది ఉన్నారు. ఈ 43,000 మందికి 1 రోజు 2 రోజులు లేట్ అయినా ఇబ్బంది లేదు. కానీ ఇంటి వద్ద ఉండే వాళ్ళకి ఖచ్చితంగా 65.75 లక్షల మందికి ఇంటి వద్దే ఉంటారు. వాళ్ళందరికీ ఖచ్చితంగా రేపు ఎట్టి పరిస్థితిలో ఉదయం 6 గంటల నుంచే ఆ పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరగాలని, సాయంత్రం లోపు పూర్తిగా పెన్షన్ పంపిణీ వ్యవస్థ మొత్తం కూడా పూర్తి అవ్వాలని చెప్పారు. దాదాపుగా ఈ పెన్షన్ ఖర్చు చేయడానికి 65.18 లక్షల మందికి దాదాపుగా 4,399 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ 4,399 కోట్ల రూపాయలు ఖర్చు అవడానికి కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఎప్పుడైతే పదవి బాధ్యతలు చేపట్టారో పదవి బాధ్యతలు చేపట్టి నుంచి కూడా పెన్షన్ ఖచ్చితంగా ఆ రోజు ఇవ్వాలని దాని మీద ఆ కృతనిశ్చయంతో కంకణం కట్టుకొని బడ్జెట్ కంపల్సరీ దానికి కేటాయించి ఇచ్చిన మాట తప్పకూడదన్న విధానంతో ఆ పెన్షన్ విధానం అయితే ఖచ్చితంగా
ఆ ప్రజలకు ఇచ్చిన మాట తప్పకూడదని ఖచ్చితంగా ఏపీలో జూలై 1వ తారీఖున కొత్త పెన్షన్ ఇస్తానన్నారు. అది ఇచ్చే తీరాలని చెప్పేసి అధికారులందరూ కూడా గత వారం 10 రోజుల నుంచి చెప్తున్న పరిస్థితి. అయితే ఇప్పటికే ఆ సచివాలయాలలో పూర్తిగా కూడా అంటే గతంలో ఎవరైతే వాలంటీర్లకి ప్రతి ఒక్క ఇల్లు తెలుసు, ఆ పెన్షన్ తీసుకునే పెన్షన్దారుడు ఎక్కడ ఉంటారనేది ఒక వాలంటీర్ వ్యవస్థకే తెలుసు. కానీ గత 4-5 రోజుల నుంచి కూడా సిఎస్ నీరబ్ కుమార్ గాని ముఖ్యమంత్రి గాని ఆ ప్రతి కాన్ఫరెన్స్ లో గాని ప్రతి మీటింగ్ లో కూడా ఖచ్చితంగా మీరు ఇంటి దగ్గరికి వెళ్ళి అందజేయాలన్న నేపథ్యంలో ఆ గత వారం 10 రోజుల నుంచి కూడా సచివాలయ సిబ్బంది అందరూ కూడా పెన్షన్దారులు ఎక్కడెక్కడ ఉన్నారని ముందే వాళ్ళని గుర్తించున్నారు. ఎవరిల్లు ఎక్కడ అనేది కూడా వాళ్ళు ముందే గుర్తించున్నారు. కాబట్టి రేపొద్దున ఎట్టి పరిస్థితులు ఆల్రెడీ గుర్తించిన అన్నిటికీ కూడా రేపొద్దున 6 గంటలకు వెళ్ళి ఆ ఎట్టి పరిస్థితుల్లో కూడా 7,000 రూపాయల పెన్షన్ అంటే రేపు నెల ఇచ్చే 4,000 పెన్షన్ గత 3 నెలల నుంచి పెంచింది ఇస్తానన్నారు. కాబట్టి ఆ 3,000 ఈ ఒక 4,000 7,000 రూపాయలు రేపు పెన్షన్దారులకు ఇచ్చి పెన్షన్దారు కళ్ళల్లో ఆనందం అయితే ఎన్డీఏ గవర్నమెంట్ చూడబోతుంది అన్నట్టు ఎటువంటి సందేహం లేదు అన్న.